సంక్రాంతి పండుగ దగ్గరికి రావడంతో ఆర్టీసీ బస్టాండ్లు అన్ని రద్దీగా మారాయి. అలాగే రేపటి నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో పిల్లలతో కుటుంబాలు సొంత ఊర్లకు పయనమయ్యారు. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ రింగ్ రోడ్, ఎల్బీనగర్, అరాంఘర్ ప్రాంతాల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు రేపు వీకెండ్ కావడంతో బస్టాండ్లో మరింత ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. సొంతూర్లకు వెళ్లే వారితోటి నగరంలోని బస్ స్టాండ్స్ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సొంతూర్లకు వెళ్తుంటారు. ఇక్కడ కొంతమందితో కూడా మాట్లాడదాం. ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తురా లేకపోతే దేని పండుగ కోసం వెళ్తున్నారా? పాపం ఇచ్చినాక నల్లగొండ అవతల ఇచ్చినా కూడా తీసుకురానికి పోతున్నా. ఎక్కడ వెళ్తున్నారు? మిర్యాలగూడ. ఫెస్టివల్ కోసం ఎట్లా చేసుకుంటారు సంక్రాంతి? బాగానే చేసుకుంటాం. ఎట్లా ఉంది మరి? రష్ ఎట్లా ఉంది? ఎంతసేపు అవుతుంది? ఇక్కడ కూర్చోడానికి ఏమైనా ఫెసిలిటీ ఉందా? పర్లేదు, అంత ఇబ్బంది ఏం లేదు, ఎక్కువ రష్ ఏం లేదు, యావరేజ్. అంటే హాలిడేస్ ఎప్పటి నుండి ఉన్నాయి మీకు? ఎప్పటి వరకు? ఈ రోజు నుండి 15th వరకు ఇచ్చారు. హాలిడేస్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది సంక్రాంతి ఫెస్టివల్? సంక్రాంతి యాక్చువల్గా మేము కొంచెం ఆంధ్ర సైడ్ అయ్యేసరికి మాకు కొంచెం పెద్ద ఫెస్టివల్ సంక్రాంతి. సో ఊరికి వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం. ఎట్లా మరి? ముందు బుక్ చేసుకున్నారా లేదా డైరెక్ట్ వెళ్తారా? లేదు, నేనేం బుక్ చేసుకోలేదు. బట్ ఇప్పుడు రష్ ఎక్కువ ఉండేసరికి కొంచెం ప్రాబ్లమే ఇప్పుడు. అండ్ ఎవ్రీ టైం ఎట్లా ఉంటుంది సంక్రాంతి టైంలో రష్? లైక్ ఇక ఆంధ్ర కమ్యూనిటీ కొంచెం ఎట్లయినా ఎక్కువే కాబట్టి సో సంక్రాంతి అనేది కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఎట్లా ఉంటుంది హాలిడేస్ టైంలో ఊరెళ్ళడం? ఎంజాయ్ బాగుంటుంది. పతంగులు ఎగరేస్తుంది, పోయినాక ఎగరేస్తుంది. ఫ్రీ బస్ ఉందనే ఎక్కినాం. ఏంది బస్సులు వస్తున్నాయా మరి? వచ్చిన సీట్లు లేవు, సీట్లు లేవు, వెతుకుతున్నావు సీటు కోసం. దొరకలే. చెప్పరా, ఎక్కడికి వెళ్తున్నావు? కోదాడు వెళ్తుంది. ఇక్కడ పండుగకి ఇంటికి ఫుల్ రష్. ఇప్పటికి దొరికింది బస్ మాకు. లాస్ట్ సీట్ వరకు కూడా కూర్చుంటారు లేడీస్. అసలు బస్ దొరకడమే కష్టం ఉంది కదా, ఇక లాస్ట్ అయినా ఎక్కడైనా కూర్చోవాలి. ప్రైవేట్ క్యాబ్స్ వాటికి ఎంత అవుతుంది? వాటికి బాగానే 1000 దాకా ఛార్జ్ కావచ్చు మీకు. మహాలక్ష్మి స్కీమ్ వల్ల చాలా సేవ్ అవుతుంది. మరి పేరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము గన్పూర్ వెళ్తున్నాము పండక్కి. పండక్కి వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి. బాగానే ఉంది కానీ ఇంకా బస్సులే తక్కువ ఉన్నాయని చాలా కష్టంగా ఉంది పిల్లలతో. ఇల్లు కర్నూలు నెగిటివ్ ప్లేస్. పండగకు వెళ్తున్నాము, పాప బీటెక్ చేస్తుంది, హాలిడేస్ అని వెళ్తున్నాము. ఫుల్ రష్ ఉన్నారండి. ఇంకా స్పెషల్ బస్సెస్ ఇంకా వేయాలా అని అనుకుంటున్నాము. పిల్లల్ని తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చినాము. బస్సులు ఫుల్ ఉన్నాయి కానీ బస్సులు ఒకటి వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి, వచ్చినాయి స్పెషల్ బస్సులు ఒకటి. పండుగ టైం ఫుల్ పబ్లిక్, ఇంకా అసలు రష్ ఇక్కడ దొరకలేదు, ఇబ్బంది సీట్లు కూడా దొరుకుతలేవు. ప్రతి బస్సు నిమిషాన్ని అర్ధ గంటకు బస్సు వస్తుంది కానీ ఫుల్ అవుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు కావచ్చు, ఈ 3 రోజుల పాటు రద్దీకి సంబంధించి మనతో మాట్లాడడానికి చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఉన్నారు శ్రీధర్ గారు. సార్ చెప్పండి, ఈ పండుగ సమయంలో మొత్తంగా కూడా రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వీకెండ్స్ వచ్చిందంటే చాలు రష్ అది ఉంటుంది, ఫెస్టివల్ రష్ కూడా ఉంది. ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు ఈ 3 రోజుల పాటు? ఏం లేదండి, ఎప్పుడు ఈ మధ్యకాలంలో వీకెండ్స్ లోపల ట్రాఫిక్ పెరిగిన దానికి అనుగుణంగా బస్సెస్ పంపుతున్నాము. అయితే సంక్రాంతికి ఎప్పుడు మనం తెలిసినట్టే హెవీ ట్రాఫిక్ ఉంటుంది, అన్ని సెక్టార్లో ట్రాఫిక్ ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఈసారి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు దాదాపు 6432 బస్సులను అడిషనల్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన ఎంజీబీఎస్ చూసుకుంటే డైలీ 2200 బస్సులు ఇక్కడ నుంచి పోతాయి. ఈ పండుగ సందర్భంగా ఇవాళ, రేపు, ఎల్లుండి అదనంగా 300 బస్సులు కూడా ఎంజీబీఎస్ నుంచి ప్లాన్ చేసేయడం జరిగింది. డిపో మేనేజర్లు, తర్వాత ఇంకా ఆఫీస్ సిబ్బందిని, తర్వాత గ్యారేజ్ సిబ్బందిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసేసి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తొందరగా క్లియర్ చేస్తున్నామండి. ఓకే సార్, అంటే ముఖ్యంగా ఇటు మహాలక్ష్మి స్కీమ్ కూడా ఉంది కదా, ఆ బస్సులు ఎన్ని రన్ అవుతున్నాయి? ముఖ్యంగా జిల్లాల్లో రద్దీ ఎట్లా ఉంది సార్? ఏ డిస్ట్రిక్ట్ వైపు ఎక్కువగా వెళ్తున్నారు? అంటే ఏ డిస్ట్రిక్ట్ అని కాదమ్మా, ఇప్పుడు మన సిటీ లోపల అన్ని ప్లేసెస్ నుంచి, అంటే ఎగ్జాంపుల్ చూస్తే ఆరాంఘర్ కానీ, జేబీఎస్ కానీ, ఉప్పల్ క్రాస్ రోడ్ కానీ, ఎల్బీ నగర్ దగ్గర నుంచి మనం ఇలా సపరేట్ పాయింట్స్ నుంచి మేము రన్ చేస్తున్నాము. ఇప్పుడు మన ఎంజీబీఎస్కు చూసుకుంటే ప్రస్తుతం మాత్రం ఖమ్మం, సూర్యాపేట, మిర్యాలగూడ అండ్ మహబూబ్ నగర్ ఇప్పుడు ఉంది. అదేవిధంగా కర్నూలు సెక్టార్కి కూడా కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది. అంటే ఇప్పుడు రేపటి నుంచి హాలిడేస్ కనుక దానికి అనుగుణంగా బస్సెస్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది.
ఇంకా ఇప్పుడు ఏపీ వైపు ఎన్ని ఆపరేట్ చేస్తున్నారు? ముఖ్యంగా సంక్రాంతి అంటే చాలు ఏపీ వైపు వెళ్ళే బస్సులో ఎక్కువ రష్ ఉంటుంది కదా, ప్రైవేట్లో కూడా అదనపు ఛార్జీలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి ఇది బెస్ట్ టైము, ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు, ఎన్ని ఉన్నాయి ఈసారి? అంటే ఏపీకి వచ్చేసరికి దాదాపు 200 బస్సులను రిజర్వేషన్ పెట్టాము. వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ రిజర్వేషన్. షెడ్యూల్ సర్వీసులు కాకుండా ఇవైతే ఎక్స్ట్రా ఉంటాయో దానికి 1.5 మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంటే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అయితే మహాలక్ష్మికి సంబంధించినకి అది టోటల్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. వేరేజ్ ఎక్స్ట్రా సర్వీసెస్కి మాత్రం 1.5 పెట్టేసి మనం ఆపరేట్ చేస్తున్నాం, విచ్ ఇస్ ఫార్ లెస్ దాన్ ప్రైవేట్ వెహికల్స్. గతం కంటే ఈసారి బస్సుల సంఖ్య కూడా పెంచారు, అదనపు బస్సులు. ఇక ఛార్జీల విషయానికి వస్తే స్పెషల్ సర్వీసులలో ఎంతవరకు ఛార్జ్ చేస్తున్నారు? అదే చెప్తున్నాం కదమ్మా, స్పెషల్ సర్వీసెస్లో మాత్రం 1.5 ఆఫ్ నార్మల్ రేటు వసూలు చేయడం జరుగుతుంది. ఇక ప్రైవేటు ట్రావెల్స్లో అదనపు ఛార్జీల వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది మీ దృష్టికి ఏమైనా వచ్చిందో? ప్రయాణికులు ఏమంటున్నారు ఆర్టీసీ సర్వీసుల గురించి? అంటే ఆర్టీసీ సర్వీసులు ఎప్పుడు సేఫ్గా ఉంటాయమ్మా. ఈ 1.5 అన్నా కానీ అంటే ఎక్స్ట్రా 1.5 షెడ్యూల్ సర్వీసెస్ మాత్రం నార్మల్ వసూలు చేయడం జరుగుతుంది. ఇక ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ఉన్నాయి, సేఫ్ జర్నీ, ఈ బస్సులల్లో పోవాలి అని చెప్పేసి వస్తున్నారు, వారికి మాత్రం మేము సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్లో ప్రధానంగా ఎంజీబీఎస్ అనేది చాలా కీలకమైన బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ఈ ఫెస్టివల్ సీజన్లో రోజువారీ ఎన్ని వేల మంది ప్రయాణిస్తున్నట్టు మీకు ఏమైనా దృష్టికి వచ్చిందా? ఈ ఫెస్టివల్ సీజన్లో రష్ ఎంత పెరిగే అవకాశం ఉంది? అంటే జనరల్గా ఇక్కడ 90,000 నుంచి 1 lakh వరకు ట్రావెల్ చేస్తారండి డైలీ. కానీ ఈ పండుగ సీజన్లో 1.4 నుంచి 1.5 వరకు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మొత్తంగా అయితే ఈ పండుగ సీజన్లో ప్రధాన బస్ స్టాండ్లో అయితే ప్రయాణికులు రద్దీ కనిపిస్తోంది. అదనపు బస్సులు వేసినప్పటికీ కూడా సరిపోని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇది ప్రజెంట్ సంక్రాంతి స్పెషల్ బస్సులు రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్యాంప్ పర్సన్ మహేష్తో హరిత, ఎంజీబీఎస్ నుంచి.